మీరు సమస్యలతో బాధపడుతున్నారా? వెంటనే గురువు గారిని సంప్రదించండి. ఈ గురువు గారు అన్ని రకాల సమస్యలకు కూడా తగు పరిష్కార మార్గాలు సూచిస్తున్నారు. ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, కోర్టు సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ఎటువంటి సమస్యకైనా తగు పరిష్కార మార్గం చూపబడును. ప్రత్యేకించి స్త్రీ పురుష వశీకరణం చేయబడును. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9866643482. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అక్టోబర్ మాసంలో 5వ తేదీ శనివారం తిథి నాడు ఈ వ్యక్తి మిమ్మల్ని మోసం చేస్తున్నాడు, అలాగే చెడు చేస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని మీరు పూర్తిగా చూడాల్సిందే. అసలు ఈ రాశి జాతకులకు ఎలా ఉండబోతుంది, ఏ ఫలితాన్ని గోచర రీత్యా పొందుకోబోతున్నారో వీడియోలో తెలుసుకుందాము. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి వారిని తీవ్రంగా బాధించే ఒక సమస్య ఉన్నది. అయితే ఈ యొక్క సమస్య గురించి మీ యొక్క జీవిత భాగస్వామికి అంటే భార్య లేదా భర్తకు చెప్పలేదు. మనసులోనే ఆ సమస్యతో బాధపడుతూ ఉండవచ్చును. అయితే ఇతరుల సహాయం రీత్యా ఈ రోజున ఉపశమనం కలగవచ్చును. మీరు మీ యొక్క దుకాణాన్ని మార్చవచ్చు. స్త్రీలు ఇంటిని శుభ్రపరచడంలో ఆసక్తి చూపిస్తారు. వివాహానికి సంబంధించిన విషయాలు అకస్మాత్తుగా ముందుకు సాగడం ప్రారంభిస్తాయి. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వారు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆదాయం పెరగవచ్చు. వ్యాపారంలో చిన్న చిన్న విషయాలు విస్మరించడం మానుకోండి. ప్రస్తుత సమయంలో లాంగ్ టైం పెట్టుబడి మంచి ఫలితాలు కలగచేస్తుంది. రెస్టారెంట్లు నడుపుతున్న వ్యక్తులు సాధారణం కంటే ఈ రోజున ఎక్కువగా లాభాలు పొందుతారు. విభిన్నమైన పరిస్థితిని స్వీకరించాలి అనుకునే వారికి వారి కుటుంబం నుండి మద్దతు లభిస్తుంది. ఉద్యోగస్తులు అధికారులతో సంబంధాలు చెడగొట్టుకోవద్దు. అనుకూలమైన ఫలితాలు వస్తాయి. మీరు మీ యొక్క కుటుంబ సభ్యుల నుంచి కొన్ని శుభవార్తలు పొందవచ్చు. మీ యొక్క ప్రత్యర్థి మాటలతో ఈ రోజున విసుగు వస్తుంది. కోరికల నుంచి తల్లిదండ్రులతో ఈ రోజున మీ యొక్క కోరికల గురించి మాట్లాడతారు. ఏమైనా పెండింగ్ లో ఉన్న పనులైతే ఈ రోజున పూర్తి చేసే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇప్పటికీ మీ డబ్బును వేరొకరి ఖాతాల్లో పెట్టుబడిగా పెట్టొద్దు. గతంలో కొన్ని తప్పుల నుంచి పాఠం నేర్చుకోవాల్సి వస్తుంది. విద్యార్థులు మేధస్సు మరియు వారికి ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందుతారు. ఈ రాశి వారికి సంతోషంగా ఉంటారు ఈ రోజున. అలాగే ఈ సమయంలో పెండింగ్ పనులు పూర్తవుతాయి. అలాగే కొంతమందికి ఈ రోజున ప్రయాణాలు ఉండొచ్చు. స్నేహితులతో ఎంజాయ్ చేస్తారు. సోదరుల మధ్య మనస్పర్ధలు పెరిగే అవకాశాలున్నాయి. ఇంటి నిర్మాణం గురించి ఆలోచించవద్దు. కుటుంబంలో కొన్ని సమస్యలు కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కావున మీరు తస్మాత్ జాగ్రత్త. ఈ యొక్క సమస్యల నుండి బయటపడడానికి ఓర్పుగా ఉండండి. శ్వాసకోశ సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. పూర్వీకుల ఆస్తికి సంబంధించి కుటుంబ సభ్యులతో గొడవలు ఉండవచ్చు. ప్రేమ జీవితంలో విజయం పొందుతారు. అలాగే ఈ రోజున మీ ప్రేమైన వారితో ప్రేమ క్షణాలు గడుపుతారు. వివాహం చేసుకున్న వారికి వారి వైవాహిక జీవితంలో ప్రేమ ఉంటుంది. వ్యాపారంలో కొత్త బంధాలు చేసుకోవాల్సి రావచ్చు. కార్యాలయంలో ఎంపిక ప్రకారం మీ యొక్క పని ఉండదు. అలాగే మీకు చెడు సాంగత్యం వల్ల మీ ప్రతిష్ట చెడవచ్చు. ఆస్తమా రోగుల సమస్యలు పెరగవచ్చు. వ్యక్తిగత జీవితంలో ఇతరుల జోక్యం వద్దు. మీ రహస్యాలు ఎవ్వరికీ చెప్పొద్దు. మానసికంగా ఎవరిని నమ్మొద్దు. పిల్లల భవిష్యత్తులో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. మీరు ముందుగా తీసుకునే నిర్ణయాలు మార్చుకోవాల్సి వస్తుంది. ఏదైనా కొత్త పనులు ప్రారంభించాలి అనుకుంటే గనక ఈ రోజు మంచి రోజు అవుతుంది. మీ మనసు ఆనందంగా ఉంటుంది. సంబంధం గురించి చర్చ ఉండవచ్చు. ప్రేమ వివాహాలు కోరుకునే వారి కోరికలు నెరవేరుతాయి. మీ యొక్క కుటుంబంలోని ఒక వ్యక్తి మీ ఎదుగుదల చూసి ఓర్వలేక మీ మీద చెడు దృష్టితో ఏడుస్తున్నారు. వారు మీ మీద చెడు చేస్తున్నారు. కావున జాగ్రత్తగా ఉండండి. మీరు మీకు వచ్చే డబ్బుల గురించి కానీ ఆస్తుల గురించి కానీ ఎవరికీ చెప్పొద్దు. వారు మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మీ మీద చెడు చేస్తూ ఉన్నారు. కావున జాగ్రత్త. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఏ వ్యక్తి మీకు చెడు చేయబోతున్నారో, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.